ప్రేజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, నీ నామమును నిత్యము మహిమపరచెదను. కీర్తనలు 86:12. దేవుని పరిశుద్ధులు పరలోకమందు విందు చేసుకొనుచుండగా భూలోకమందు గొప్ప శ్రమ కలుగును. సంఘము ఎత్తబడిన పిమ్మట 7 ఏండ్లు భయంకరమైన తీర్పు ఉన్నది. అప్పుడు అంత్యక్రీస్తు బయలుదేరును. ఇశ్రాయేలీలు మెస్సయను విస్మరించుట వలన మొదటిగా దేవుని తీర్పు అక్కడ ప్రారంభమగును. అటు తరువాత యేసుక్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించిన లోకమునకు శ్రమ కలుగును. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిల్వబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, సర్వశక్తిగల దేవుని ఉగ్రత నుండి తప్పించుకొనుటకు అనేకమైన నూతన కార్యములు నా జీవితంలో చేసిన పరలోకపు తండ్రి, నీకు సదా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నిన్ను స్తుతించుచు ఆరాధించుచు ప్రేమించుచు ఈ విన్నపమును యేసు నామములో వేడుకొనుచున్నాను. ఆమెన్.